ఎందుకో హరి ఈ రోజైతే చికెన్ ఉల్లికారంతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ముందుగా చికెన్ అయితే కడిగి తీసుకున్నానండి. కొద్దిగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకున్నాను చికెన్లో. ఇంతకు మించి ఎక్కువ అయితే వేసుకోకూడదు, ఎందుకంటే చికెన్ బాగా బాయిల్ అయితే ముక్కలుగా అయిపోతుంది, పర్ఫెక్ట్గా రాదు. సో నేను చూపించిన విధంగా అయితే చికెన్ని వేసుకోండి, వాటర్ అనేది వేసుకోండి. నేనైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ వరకు కారం, అలాగే దానికి సరిపడా కల్లుప్పునైతే వేసేసుకొని ఈ మూడింటిని కొంచెం మిక్స్ అయ్యే వరకు కొంచెం గరిటతో అటు ఇటుగా కలిపేసుకొని మనమైతే మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే చికెన్కి చూపిస్తున్నాను కదండి, ఇంతకు మించి వాటర్ అనేది ఎక్కువగా అయితే వేయకండి, జస్ట్ మునిగినట్టుగా వేయండి. పర్ఫెక్ట్గా చికెన్ అనేది బాయిల్ అవుతుంది, కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఒక కళాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చిని ఫ్రై అయినాక మిక్సీ జార్లోకి తీసేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్రని వేయించుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని ఒక టమాటాని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ జార్లో ఎండుమిర్చిని అయితే తీసుకున్నాం కదండి, దాంట్లో వెల్లుల్లిపాయ రొబ్బలు వేసేసి ఆల్రెడీ ఫ్రై అయిన టమాటాని కూడా కలిపేసుకొని మిక్సీ పట్టించేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈలోగా ఆనియన్ని ఫ్రై చేసేసుకోవాలి, మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్ ఫ్రై అయిపోయింది కదండి, చల్లారినాక మనం మిక్సీ జార్లో వేసి పట్టించేసుకుందాం. ఈలోగా చికెన్ చూసారా వాటర్ ఇంకా ఉంది, సో వాటర్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట. ఇలా ఉంటే మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, ఇది మిక్సీ పట్టించేసుకుంటున్నాను. ఇప్పుడు జీడిపప్పుని కొద్దిగా తీసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఆల్రెడీ మిక్సీ పట్టించుకున్న ఆనియన్ని ఫ్రై చేసేసుకుంటాం. ఇప్పుడు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీకు కారం వేసుకోవాలంటే కొద్దిగా కారం వేసుకోండి, లేకుంటే లేదు, స్కిప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చికెన్ని బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండి, దాన్ని దీంట్లో వేసేసుకొని అటు ఇటుగా 10 to 15 మినిట్స్ వరకు వేయించుకొని బాగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర, దానిపైన ఆల్రెడీ మనం వేయించుకున్న జీడిపప్పును వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. 10 to 15 మినిట్స్ వరకు దాన్ని కలుపుతూ ఉండాలి, సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. ఈ ఆనియన్ వేయించుకుంటాం కదా, దాంట్లో కొద్దిగా మసాలా వేసుకోవాలండి. సో మసాలా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్ చేసుకున్నాను కదా, ఆ చికెన్ని ఈ బిర్యానీలో వేసి నేను చికెన్ రెసిపీని చూపిస్తున్నాను అనమాట. అంటే చికెన్ ఉల్లికారం బిర్యానీ అనమాట. సో ముందుగా అయితే నేను నెయ్యి అలాగే కొద్దిగా నువ్వుల నూనె అనేది వేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు, హోల్ మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, యాలకులు వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని వేయించుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అలాగే కొద్దిగా సాజీరాని వేసుకున్నాను. మీ దగ్గర మిరియాలు ఉన్న కొద్దిగా వేసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. సో నా దగ్గర ఆనియన్, పచ్చిమిర్చి ఆల్రెడీ తరిగి పెట్టుకున్న దాన్ని అయితే నేను వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒకసారి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అనేది ఎలా ఉందో అనేది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. సో మీ కామెంట్ మాకు చాలా వాల్యుబుల్ అనమాట. సో రెసిపీ ఎలా వచ్చింది అనేది మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. సో నేనైతే ఆనియన్, పచ్చిమిర్చి వేగిపోయింది కదండి, ఇందులో టమాటా కూడా వేసేసుకొని కొంచెంసేపు వేగనిచ్చుకున్న తర్వాత మీకు అందరికీ తెలిసిందే కదా, నేనైతే కొబ్బరి మసాలాని యూజ్ చేస్తాను. సో ఆ కొబ్బరి మసాలాని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ ఏమైనా సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కొద్దిగా మసాలా అనేది బాగా వేగనిచ్చుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యింది కదా, కొబ్బరి మసాలా కూడా మిక్స్ అయ్యింది బాగా. సో బాగా ఫ్రై అయ్యింది కాబట్టి కలర్ కూడా చేంజ్ అయ్యింది. నేనైతే దావత్ రోజన్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను బాస్మతి రైస్ దావత్లోది. 4 గ్లాసెస్ వరకు నేను తీసుకున్నాను రైస్ని. దీన్ని బాగా కడిగేసి వేసుకుంటున్నాను. 4 గ్లాస్ రైస్కి తెలుసు కదండి, 8 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటాం. సో నేను 8 గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసేసుకొని ఇంకేముందండి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. నేనైతే రాళ్ళుప్పుని వేసుకుంటున్నాను. సో రాళ్ళుప్పు వేసుకున్న తర్వాత దీంట్లోని పుదీనా, కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేనైతే చికెన్ వేస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి సో ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న చికెన్ ఉల్లికారాన్ని అయితే కొద్దిసేపు పోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ ఉల్లికారాన్ని అయితే దానిపైన అప్లై చేసేయాలి. సో ఇంకేముందండి, చికెన్ ఉల్లికారాన్ని వేసిన తర్వాత దీనిపైన పుదీనా, కొత్తిమీరను కూడా వేసి గార్నిష్ చేసేసి కొద్దిగా ప్యాన్ అనేది ఉంటుంది కదండి, మన దగ్గర పాత రేకులు ఉంటాయి కదా, అట్టు వేసుకునే రేకులు, సో దోశలు వేసుకునే రేకు ఉంటుంది కదా, ఆ రేకునైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత
కొంచెం అది హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఆ పెనం మీద ఈ బిర్యానీ బేషన్ అనేది పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే అలా మగ్గిపోయి మంచిగా బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్.